ఫస్ట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇరాన్ అమెరికాకు షాక్ ఇస్తుందా అంటే అది పెద్ద ప్రశ్న కింద మారుతోంది. ఆయుధాల్లో ఎవరికి తగ్గేదే లేదని చెప్పి నిరూపిస్తోంది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కి మధ్య వార్ అయితే నడుస్తుంది. అది కూడా ఛాలెంజింగ్ లెవెల్ లో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అమెరికా ఏదైతే మిత్ర దేశాలపైనే ప్రయోగాలు చేస్తోంది, ఇరాన్ వరుసగా క్షిపణి పరీక్షలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అమెరికా మిత్ర దేశాలకి వణుకు పుట్టిస్తుందా అంటే దీంట్లో కూడా మనకి అవునని సమాధానం వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూస్తున్నాం. ఒక పక్క తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏ దేశానికంటే నాటో దేశాలను పిలిచినా సరే అవి కూడా కిమ్ అనుకున్న ఉన్నటువంటి సిచ్యువేషన్ బహిరంగంగా, కానీ లోపల సపోర్ట్ చేసినటువంటి పరిణామాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం సముద్రం పైకి హిందూ మహాసముద్రం పైకి కూడా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులతో కూడా దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అమెరికా, యూకే సైనిక స్థావరాల లక్ష్యంగా కూడా డిగో గార్సియా టార్గెట్ గా మిసైల్ కూడా ప్రయోగిస్తూ వస్తుంది. కానీ ఇవి టార్గెట్ ను చేరుకోలేదని చెప్పి సమాచారం కూడా అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వార్ అయితే ఇప్పట్లో ఆగేటట్టు కనిపించట్లేదు, ఆగే పరిణామాలు కూడా కనిపించట్లేదు. ఈ విధంగానే కొనసాగితే ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి మనం కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేద్దాం. మొదటిగా మనకి అమెరికాను ఇరాన్ ఛాలెంజ్ చేస్తుంది అనేది ప్రముఖంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల సమయంలోనే ఇరాన్ కూడా కొన్ని కీలక ప్రయోగాలు కూడా చేసింది, దాడులు కూడా చేస్తోంది. ఇరాన్ కున్నటువంటి శక్తి సామర్థ్యాలను ప్రపంచం ముందు చాటి చెప్పే ప్రయత్నంగా కూడా దీన్ని మెయిన్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ మిసైల్స్ ప్రయోగించడం అనేది ఇక్కడ నార్మల్ విషయం కాదని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం అమెరికా సైనిక స్థావరాలను మళ్ళీ టార్గెట్ చేస్తుందా, ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా ఉండబోతుందో తెలియట్లేదు. కాబట్టి డిగో గార్సియా అనేది హిందూ మహాసముద్రానికి సంబంధించి అతిపెద్ద అమెరికా, యూకేకి చెందినటువంటి సైనిక స్థావరం అన్నమాట. దాన్ని టార్గెట్ చేసుకుని ఇరాన్ ఇక్కడ టార్గెట్ చేస్తోంది, దాడులు చేస్తోంది, ప్రయోగాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మహాసముద్రంలో చాగోస్ అనే పేరుతో దాదాపుగా 60 దీవుల సముదాయంలో ఇది కూడా ఉంది. ఇందులో అన్నిటికన్నా పెద్దదే డిగో గార్సియా. మనం మొదటి చెప్పుకున్న విధంగా ఆఫ్రికా, పశ్చిమాసియాలో కార్యకలాపాలు చేసేందుకు కూడా అమెరికా దీన్ని వాడుతూ ఉంటుంది. మరోవైపు హర్మూజ్ జలసంధిని ఏదైతే తెరవడం కోసం మరొక మార్గం కూడా ఎంచుకుంటుంది. అదే ఇరాన్ కి చెందినటువంటి ఖర్గా ఐలాండ్ ని ఆక్రమించుకునే ప్రయత్నాలు కూడా యుఎస్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. అండ్ నెక్స్ట్ అమెరికా మరింత ప్రతీకారంతో రగిలిపోతుందా? ఎస్, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇరాన్ ప్రయోగాలకు సంబంధించి అమెరికా అలర్ట్ అవుతూ వస్తుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ విషయంలో చాలా తక్కువ అంచనా వేసింది. పశ్చిమాసియా యుద్ధ నౌకల మోహరింపు విషయంలో కావచ్చు, దాడుల విషయంలో కావచ్చు, డ్రోన్ల విషయంలో కావచ్చు. ఇక యుఎస్ఎస్ బాక్సర్, అదే విధంగా మరో 2 యుద్ధ నౌకలు కావచ్చు. మొన్నటి వరకు మనం చూస్తాం 2200 మంది నావీ సిబ్బంది అన్నారు. ఇప్పుడు 2500 మందికి పెంచినట్టుగా తెలుస్తుంది. నావీ సిబ్బందిని మొత్తం అక్కడ పశ్చిమాసియా యుద్ధంలో అక్కడ మోహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ట్రిపోలి అనే భారీ ఆంఫిఫియస్ సంబంధించినటువంటి అసాల్ట్ షిప్ పశ్చిమాసియా వైపు కదులుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదిలా ఉంటే ఇరాన్ పై సైనిక చర్యను తగ్గించేందుకు కూడా పరిశీలిస్తున్నాం అంటున్నారు. ట్రంప్ ద్వంద్వ వైఖరి మనకు తెలిసిందే. ఎందుకంటే ఒకసారి అవునంటారు, మరొకసారి కాదంటారు, చర్చలకు సంబంధం లేదంటారు, మేము కాల్పుల విరమణ చేయమంటారు. ఈ విధంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఫుల్ స్టాప్ పడిపోయిందని చెప్పి ఇప్పటి నుంచి కాదు, వార్ స్టార్ట్ అయిన 1 వీక్ నుంచి ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ స్టిల్ నౌ ఇరాన్ అయితే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగము అని చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ తల బొప్పి కడుతుంది. ఎందుకంటే ఇరాన్ చాలా తక్కువ అంచనా వేశారు ట్రంప్. ఇరాన్ పై ఇజ్రాయెల్ స్టార్టింగ్ లో యుద్ధాన్ని దిగినప్పుడు ఇజ్రాయెల్ తో కలిసి మేమున్నామని చెప్పి యుద్ధంలోకి దిగారు ట్రంప్. కానీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపిన తర్వాత ఇరాన్ కి గట్టి షాక్ అయితే ఇచ్చిందని చెప్పి అనుకుంది అమెరికా. కానీ ఆ తర్వాత ఇరాన్ కూడా అమెరికాపై అదే స్థాయిలో దాడులు చేసింది. స్టిల్ నో ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తోంది. ఎక్కడ ఆయుధాల విషయంలో కావచ్చు, టార్గెట్స్ ఫిక్స్ చేసే విషయంలో కావచ్చు, ట్రంప్ కి ప్రతి విషయంలో కూడా షాక్ ఇస్తూనే ఉంది ఇరాన్. ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు అని చెప్తూనే ఉంది. సో ట్రంప్ కి ఇప్పుడు ఉన్నటువంటి మార్గం ఏంటి, ఎట్లా అయినా తిరగాలో తెలియట్లేదు. కాబట్టి ముందుకెళ్లాల్సిన పరిస్థితి, ముందుకెళ్లే దాంట్లో కూడా అనేక పరిణామాలు అయిపోయింది, క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక లాస్ట్ మనం చూస్తే కనుక ఇరాన్ దగ్గర ఆయిల్ కొనుక్కోవడం చెప్పి ఎందుకు చెప్తున్నారు ట్రంప్ అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చమురుకు సంబంధించి కూడా చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించి మాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్, నెక్స్ట్ ఇరాన్ దగ్గర ఆయిల్ కొనుక్కోండి అని చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది కూడా ఒక పాయింట్ రేజ్ అవుతుంది కదా. ఇదైతే అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్నటువంటి చమురు కొరతను నివారించడానికి ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. కానీ ఎంతవరకు ఆలోచిస్తారనేది పాయింట్. ఇక ఇరాన్ చమురు దిగుమతులపై ఉన్న ఆంక్షలు తాత్కాలికంగా ఒక టైం కూడా ఫిక్స్ చేశారు ఆయన. ఏదైతే ఏప్రిల్ 19th వరకు అంటే 30 days గడువు అయితే ఇచ్చారు. మనకి మార్చి నుంచి ఏప్రిల్ 19 వరకు కూడా ఈ సడలింపు ఏదైతే ఉందో దాని డేట్ ఫిక్స్ చేస్తే 30 days అయితే గడువు ఇచ్చారు. ఆ తర్వాత ఏ విధంగా ఉండబోతుందో ఈ లోపు ప్రపంచ దేశాలన్నీ కూడా కాస్త ఎక్కడొక్కడ మనకి ఊరట లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. గల్ఫ్ పై ముమ్మర దాడి వెనుక ఇరాన్ కున్నటువంటి
ఆలోచన ఏంటి? ఇప్పటికే గల్ఫ్ దేశాల మీద టార్గెట్ ఫిక్స్ చేసింది మనం చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్ లో గల్ఫ్ లోని చమురు స్థావరాలు కావచ్చు, అమెరికా ఆస్తులపై కూడా ఇరాన్ విరుచుకుపడుతుంది రోజు రోజుకి. ఖతార్ లోని రాస్ లఫన్ గ్యాస్ క్షేత్రం ఏదైతే దాడి చేసిందో అక్కడే స్టార్ట్ అయిన పాయింట్ అనేది అమెరికాపై తీవ్ర ఒత్తిడి వచ్చింది కూడా అక్కడే. ఖతార్ మీద ఎప్పుడైతే అటాక్ చేసిందో ఇరాన్, అక్కడే మనకి అమెరికాకు ఒక ఇంత భయం పుట్టినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఇప్పటికే చమురు సరఫరా తగ్గిపోయింది, ఎక్కడికక్కడ అంతర్జాతీయ మార్కెట్ లో కూడా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్. ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రపంచ దేశాలే కాదు, అమెరికన్స్ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఒత్తిడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇరాన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే ఇరాన్ లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని అంతం చేసుకుంటూ ఈ దాడిలో చంపేస్తూ వస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు ముందుకెళ్తారు ఏంటి? మరొక పక్క చూసుకుంటే కనుక ఇరాన్ తో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం కానీ కాల్పుల విరమణకు కాదు అంటున్నారు ట్రంప్. అంటే చర్చిస్తాం, లాస్ట్ కి వచ్చేసిన తర్వాత శత్రువుని తొడముట్టించి, అంటే ఇంకా లాస్ట్ ఇంకా శత్రువు పని అయిపోయింది, క్లోజ్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు మేము ఆపాలనుకున్న ఆలోచన ఎందుకు చేస్తాము? యుద్ధం ఈ టైంలో ఆపే ప్రసక్తే లేదు. బట్ కాల్పుల విరమణ చేయగానే శాంతి చర్చలు ఏదైనా ఉంటే గనక చర్చలకైతే సిద్ధంగా ఉన్నాం, మాట్లాడబోతున్నాం ఇరాన్తో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం జరగబోతోంది ఏంటి? ఇజ్రాయెల్ మనం చూస్తేనేమో అణు స్థావరాలు మొత్తం కూల్చేస్తాం, మీకు ఇరాన్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ అణు స్థావరాలను కానీ ప్రయోగాలు చేయడానికి ఆస్కారం లేదని చెప్పి ఇజ్రాయెల్ కోట్ చేసినటువంటి సందర్భం. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గౌరీ శంకర్ గారు, సీనియర్ అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. తాజా పరిణామాలు 21-22 రోజుల్లో ఏదైనా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా ఉన్నాయంటే ట్రంప్ కు సంబంధించి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్, మేము కాల్పుల విరమణకు సిద్ధంగా లేము, చర్చలకు సిద్ధంగా ఉన్నారంటున్నారు. రెండింటికి తేడా ఏంటి? ఒకవేళ కాల్పుల విరమణకు సిద్ధంగా లేనప్పుడు చర్చించే ప్రయోజనం ఏంటంటారు? ట్రంప్ గారు చెప్పేది ఏంటంటే కొంచెం వార్ కింద వైండింగ్ డౌన్ చేస్తా ఉన్నాం మేము, కానీ నెగోసియేషన్స్ మాత్రం ఒప్పుకోము మేము. అట్ ద సేమ్ టైం అంటే వీళ్ళ టార్గెట్ ఒకటి అంటే ఇదే రిజిమ్ వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏదైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని స్టాప్ చేయాలి, క్లోజ్ చేసేయాలి వాళ్ళు. ఇది కండిషన్, మెయిన్ కండిషన్. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉండొద్దు. కానీ అది అంత సాధ్యమైన పని. ఇది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వార్ అవుతుంది ఇది. ఇప్పుడు అమెరికా ఒకవైపు, ఇజ్రాయెల్, ఇరాన్ కంట్రీ చాలా దూరం ఉన్న దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటి ఇప్పుడు మిసైల్స్ తోటి అటాక్ చేస్తూ ఉన్నారు. అసలు ఎన్ని మిసైల్స్ కరెక్ట్ టార్గెట్ అటాక్ అవుతుంది, ఎన్ని అవుతలేదని ఎవరికి తెలియదు. సేమ్ థింగ్ ఇరాన్ కూడా మిసైల్స్ వేస్తూ ఉంది అమెరికన్ స్థావరాల మీద, గల్ఫ్ కంట్రీస్ లో కానీ, సౌదీలో, ఖతార్లో, ఒమాన్లో, రకరకాల ఇజ్రాయెల్లో వేస్తూ ఉంది. అది ఎక్కడ తాకుతున్నాయి? కొన్ని మన రెసిడెన్షియల్ ఏరియాస్ పోయి పడుతూ ఉంది. మిలిటరీ ఏరియాస్ టార్గెట్ ఏమో మిలిటరీ ఏరియాస్ అంటున్నారు వీళ్ళు, కానీ చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా వెళ్ళి చాలా మిసైల్స్ పడతా ఉంది. కాబట్టి ఈ లాంగ్ డిస్టెన్స్ వార్ తోటి ఇదే ప్రాబ్లం. ఎందుకంటే అసలు ఎగ్జాక్ట్లీ టార్గెట్ తాకాలంటే ఉండే ఒకే లొకేషన్ కూడా కరెక్ట్ ఉండొచ్చు, కానీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇది ఎటు కాకుండా అవుతుంది. ఇప్పుడు ఇంకోటి 22 రోజులు వార్లో దిగా లేదు, వెళ్ళాలి అంటే ఎట్లా చేయాలి, వెళ్ళిపోవాలి, ఎవరు విత్డ్రా చేసుకోవాలి, ఎవరు ఆపాలంటే ఒక ప్రెస్టీజ్ క్వశ్చన్ వచ్చేసింది ఇక్కడ. అమెరికాకి ప్రెస్టీజ్ ఉంది, ప్రపంచం లేని అతి పవర్ఫుల్ దేశం ఉన్న మేమెందుకు ఎందుకు తగ్గాలని వాళ్ళు, ఇరాన్ అయినా మేము అసలు తగ్గలేదని ఇరాన్. అవును, ఇది ఇట్లా కొనసాగితే చమురు యుద్ధానికి సంబంధించి, అంటే యుద్ధంలో చమురు క్షేత్రాలకు సంబంధించి అటాక్ జరగడము మరింత ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ప్రపంచ దేశాలకి. ట్రంప్ చెప్పే మాటల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్, ఇక్కడ మరొక కామెంట్ కూడా చేశారు. ఏదైతే మనకి గతంలో చూసుకుంటే కనుక ఒక కామెంట్ చేశారు కదా, రష్యా ఇరాన్ కి సంబంధించి సపోర్ట్ చేయనని చెప్పింది, మాతో మాట్లాడిందని. ఆ కామెంట్స్ కూడా ఖండించారు. రష్యా నుంచి మేము ఇటువంటి స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు, ఈ కథనాలన్నిటి కూడా తప్పు అని చెప్పి రష్యా నుంచి మనకు వస్తున్నటువంటి రష్యా ఖండించినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ సంబంధించి ఇకపై ఇరాన్ పై అటాక్ చేయనని చెప్పింది అన్నారు. అటుపక్క ఇజ్రాయెల్ నుంచి కూడా మనకి ఎటువంటి క్లారిటీ రాలేదు, కేవలం ట్రంప్ మాటలోనే మనం వింటున్నాం. ఖండించిందో తెలుస్తుంది, ఇది వాస్తవ పరిస్థితి కాదు, ఇది అవాస్తవం, అబద్ధాలు చెప్పారు ట్రంప్ అనేది. ఇప్పుడు ఏంటంటే అమెరికా స్టేట్మెంట్ ఏంటి, మేము కొంచెం ఆయిల్ ఎంబార్గో తీసేస్తాం, మీరు ఆయిల్ పర్చేస్ చేసుకోవచ్చేదాన్ని వాళ్ళు. దీనికోసం కాదు, ఏంటంటే ఎకానమీ, వరల్డ్ వైడ్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. షిప్పింగ్ అమెరికా కూడా ఎఫెక్ట్ అవుతుంది. రేపు పొద్దున షిప్పింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అయినండి, గుడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అవుతుంది, చైనా ఎఫెక్ట్ అవుతుంది, రష్యా అవుతుంది. కాబట్టి అమెరికా కూడా జాగ్రత్త పడుతుంది. ఇంకోటి
వాళ్ళకు ఆయిల్ రిఫరెన్స్ మీద అటాక్ ఏంటంటే ఇరాన్ కూడా చెప్తుంది, మేము కూడా మీకు సివిలియన్ ఏరియాస్ లో మేము బాంబ్ చేసాం, మా రిఫరెన్స్ అటాక్ చేసాం. కాబట్టి ఒక చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. అసలు ఒకరిదొకరు ఖండిస్తా ఉన్నారు. ఇప్పుడు ఖతార్ ఖండిస్తా ఉంది, ఒమాన్ ఖండిస్తా ఉంది ఇరాన్ ని, మీరు వచ్చి మా సివిలియన్ టార్గెట్, సౌదీ వాళ్ళు ఖండిస్తా ఉన్నారు. కాబట్టి ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు మా చెమక మీద మా గ్యాస్ ఇన్స్టలేషన్ మీరు ఎందుకు అటాక్ చేస్తున్నారని ఒక ప్రశ్న వచ్చింది. ఆమె ఇరాన్ ఏమో డినై చేస్తుంది. ఇరాన్ అంటే లేదు, మేము మిలిటరీ స్థావరాలని అటాక్ చేస్తున్నాం అని వాళ్ళు. కానీ చూసి మరి అదే అంటున్నారు, లాంగ్ డిస్టెన్స్ వార్ ఎట్లా అంటే మిసైల్స్ ఎక్కడ పడితే చెప్పలేము, కరెక్ట్ టార్గెట్ పడవచ్చు పడకపోవచ్చు కూడా, వేరియస్ రీజన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి గందరగోళంగా పరిస్థితి ఉంది. ఇప్పుడు విడ్రా చేసుకోవాలన్నా కూడా ఎవరు విడ్రా చేసుకోవాలి? ఇప్పుడు ఇరాన్ కూడా వాళ్ళు ఎట్లున్నారంటే లాంగ్ డిస్టెన్స్ ఉంది, చూద్దాం ఎంతవరకు ఉంది అంతవరకు ఫైట్ చేస్తే ఎందుకు సరెండర్ కావాలని వాళ్ళు. అమెరికాకి ఏమో ప్రెస్టేజ్ క్వశ్చన్, మరి ఇమీడియట్లీ ఆపేనాను కూడా వైండింగ్ అప్ చేస్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ అది ఎలా చేశాడు? తను విడ్రా చేసుకున్నట్టే అమెరికా పరుగు పోతుంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఉన్న దేశం ఇప్పుడు సడన్ గా విడ్రా చేసుకున్నానంటే యాక్చువల్లీ ఇంకో ఆయన అమెరికా ఉన్న యాలీస్ కూడా ఈ సౌదీ అరేబియా కానీ ఖతార్ కానీ వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఎవరు నమ్మరు అమెరికాని. ఎందుకంటే అరే వీళ్ళతో వీళ్ళు ఎదుర్కొనే శక్తి లేదు, ఒక ఇరాన్ తోటి ఎదుర్కొంటారు, ఇంకో వేరే ప్రపంచంలో పెద్ద దేశాలతో ఏమి ఎదుర్కొంటారు. హర్మోజ్ జలసంధికి సంబంధించి లేదంటే కనుక కర్క్ ద్వీపం మీద కన్నేస్తే ఇరాన్ వచ్చి డియో గార్సియా మీద కన్నేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్క యుద్ధం ఒక ప్లేస్ లోనే కోట్ చేసి దాన్ని డీకొట్టాలని చెప్పి చూస్తున్నప్పుడు హర్మోజ్ జలసంధికి సంబంధించి కూడా చాలా కామెంట్స్ చేశారు ట్రంప్. ఇక్కడ మేము రక్షణ కావాలి అని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, మాకు దీనికి సంబంధించి ఏం అవసరం లేదు, కానీ ఏదైతే అవస్థ పడుతున్నారో ఆ దేశాలు మాత్రం రావాలని చెప్పి మరొకసారి పిలుపునిచ్చారు. కానీ ఆ దేశాల నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు, వస్తారా రారో కూడా చెప్పినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయుధాలకు సంబంధించి కూడా ఇంకా పవర్ఫుల్ గా వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి తీవ్రతరం అవుతోంది, ఫుల్ స్టాప్ పడబోతుంది అంటున్నారు. ఇరాన్ మాత్రం ఎక్కడ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ కూడా కనిపించట్లేదు. ఆయుధాల తీవ్రత పెరిగి యుద్ధ తీవ్రత పెరిగితే కనుక ఇంకెంత నష్టం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. యాక్చువల్లీ చాలా ఎఫెక్ట్ అవుతుంది ప్రపంచంలో. ఇప్పుడు షిప్పింగ్, ఇప్పుడు హార్మోన్స్ లో వాళ్ళు పాయింట్స్ లే చేసి పెట్టారు, షిప్స్ భయం, షిప్స్ చేస్తలేరు. సెలెక్టివ్ గా కొన్ని షిప్స్ అలౌ చేశారు, ఇండియా కానీ చైనా షిప్స్ గిట్ట అలౌ చేశారు. ఇదే కంటిన్యూ అవుతుంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది, మొత్తం ఎకానమీ అంతా కొల్లాప్స్ అవుతుంది ప్రపంచం మొత్తం. మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా రకరకాల మనకి ప్రోడక్ట్స్ షిప్పింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా వార్త ముగిస్తే అంత మంచిది, ఎందుకంటే అన్ని దేశాలకు ఎఫెక్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ అమెరికా. ఇరాన్ కూడా శాంతి చర్చలకు కానీ లేదంటే అమెరికాతో ఒప్పందానికి కానీ ఇజ్రాయెల్తో ఒప్పందానికి కానీ ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏం కనిపించడం లేదు కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో అంటే శాంతి చర్చలకు కానీ లేదంటే కనుక కాల్పుల విరమణ సీజ్ ఫైర్ కానీ రావాలంటే మూడు దేశాలు ఏకీకృతమై లేదంటే ఒక నిర్ణయానికి వస్తే తప్ప ఆగినటువంటి సిచ్యువేషన్. మొట్టమొదటిసారిగా ట్రంప్ కూడా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడినట్టు తెలుస్తోంది. సో సయోధ్య కుదిర్చే అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చా? ఇంకేస్ ఎనీ పాయింట్? డెఫినెట్లీ సమ్వేర్ దే హావ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ అమ్మా. ఎందుకంటే ఇంకా కొంత కంటిన్యూ చేయలేము. అమెరికా కంటిన్యూ చేయలేదు, ఇరాన్ కూడా. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఎఫెక్ట్ అయింది చాలా మంది. ఇప్పుడు వాళ్ళ లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం దగ్గర 1400 మంది చనిపోయారు వాళ్ళు. దగ్గర 20,000 మందికి ఇంజ్యూరీస్ ఉన్నాయి మన ఇరాన్ లో. సేమ్ థింగ్ అమెరికన్స్ కూడా 13 మంది అమెరికన్స్ 200 మంది ఇంజ్యూర్డ్ ఉన్నారు. లెబనాన్ లో ఉన్నారు, లెబనాన్ చాలా మంది చనిపోయారు, యుఏఈలో చనిపోయారు, బహ్రెయిన్ లో చనిపోయారు, ఒమాన్ లో చనిపోయారు, చాలా గల్ఫ్ కంట్రీస్ లో ఎఫెక్ట్ అవుతుంది. అయితే కంటిన్యూ చేసి కూడా ఇక అసలు నోవేర్. ఇప్పుడు అల్టిమేట్లీ ఇరాన్ ఈ న్యూక్లియర్ ప్రొవిలిషన్ అయిపోయిన మొత్తం డ్యామేజ్ అయిపోయిందని ఒకసారి ట్రంప్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు మిసైల్స్ పెట్టి కొడుతూనే ఉన్నారు, ఇక వాళ్ళు ఇంకా తగ్గుతూనే లేరు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, డ్రోన్స్ ఎన్ని ఉన్నాయి కూడా వాళ్ళకి ఐడియా కూడా లేదు. అమెరికా కూడా ఏ దేశానికి లేదు. కాబట్టి ఇంకా బ్లైండ్ వార్, లిటరలీ బ్లైండ్ వార్ నడుస్తా ఉంది ఇప్పుడు. కానీ అన్ని దేశాలు కలిసేసి ఆప్తేనే అసలు మంచిది, లేదంటే అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎట్లా దారి లేదు అసలు. అటుపక్క అమెరికా, ఇజ్రాయెల్, ఇటుపక్క ఇరాన్ కి సంబంధించి మొన్న మాట్లాడారు జయశంకర్ గారిని, వీరు మాట్లాడినప్పుడు నౌకలకు సంబంధించి పర్మిషన్స్ ఇచ్చారు. ఇంతవరకు చూసాము మనకి ఫ్రెండ్షిప్ అనేది బానే ఉందనేది. కానీ ఇప్పుడు ఇరాన్ ఏదైతే సైనిక స్థావరాల మీద అటాక్ చేయడం అంటే ఇరాన్ స్థావరాల మీద అటాక్ చేయడం ఖండిస్తున్నామని చెప్పి ఇరాన్ సపోర్ట్ గా మోదీ మాట్లాడినట్టుగా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. సో ఇరాన్ సపోర్ట్ గా ఇంకొన్ని దేశాలు యాడ్ అయితే సిచ్యువేషన్ ఏంటి?
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన భారతదేశం కూడా అంటే డిప్లొమాటిక్ ఛానల్స్ యూజ్ చేసుకొని మన గుడ్స్ సర్వీసెస్ మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎఫెక్ట్ కావద్దని చూస్తా ఉన్నారు. అండ్ అది ఇట్స్ మోర్ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్. ఎట్లా అనంటే అన్ని దేశాలతోటి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు మనకు సౌదీతో ఫ్రెండ్షిప్ ఉంది, అక్కడ ఇరాన్ తోటి ఫ్రెండ్షిప్ ఉంది, అక్కడ యూఎస్ తోటి ఫ్రెండ్షిప్ ఉంది, అక్కడ ఇజ్రాయెల్ తోటి మంచి ట్రేడ్ రిలేషన్స్ ఉంది. ఏ దేశాన్ని కూడా మనం మనకు సపరేట్ చేసుకునే పరిస్థితి లేవు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ తోటి గొడవ పెట్టుకుంటే రేపొద్దున హార్మోస్ నుంచి అక్కడ షిప్స్ రానియకుండా వాళ్ళు వచ్చి అడ్డుపడుతున్నారు. అవును. కాబట్టి అన్ని దేశాలతోటి మంచిగా ఉండి వాళ్ళతో మాట్లాడి మనకి గుడ్స్ మనకి ఏవే ఉన్నాయి, మన షిప్స్ ఏవైతే ఉన్నాయి సేఫ్గా మనకి ఇండియాకి చేరేటట్టు చేద్దామని మోడీ గారు చూస్తూ ఉన్నారు. నో అదర్ ఆప్షన్. ఇంకా ఏం చేద్దాం, మనం ఒక దగ్గర సైట్ తీసుకుని, ఎందుకంటే మనం డైరెక్ట్లీ ఇన్వాల్వ్ లేదు ఆ వార్లో, అవును. కానీ మనం ఎఫెక్ట్ అవుతున్నాం. కాబట్టి డిప్లొమాటిక్ ఛానల్ తోటి డిప్లొమాటికల్లీ హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే బాగానే హ్యాండిల్ చేశారు భారతదేశం. ఉమ్. ఎందుకంటే వాళ్ళు మన సర్వీస్ మన రిక్వైర్మెంట్స్ మనం చూసుకుంటున్నాం. అవును, ఇదే పరిస్థితి కొనసాగితే గనక మన దగ్గర ఇప్పటి వరకు ఉన్నటువంటి నిల్వలకు సంబంధించి ముందుకెళ్తున్నారు. కానీ ఒకవేళ ఇదే పరిస్థితి ఇంకా లాక్ చేసుకుంటూ ఇది కనుక ముందుకెళ్ళేటట్టయితే 1 మంత్ దాటి కానీ కొనసాగితే కనుక అన్ని దేశాలు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్సెస్ ఏదైనా ఉన్నాయేమో. మోదీ కూడా అంటే ఇండియా కూడా దీనికి సంబంధించి స్పందించారు. మిగతా దేశాలు కూడా ఏదైతే నష్టపోతున్నాయో వారు కూడా శాంతి చర్చలు జరగాలి, దీనికి యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మరి ట్రంప్ ఆ విధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? కాల్పుల విరమణ జరిగే అవకాశమే లేదు, యుద్ధం లాస్ట్ స్టేజ్ కి వచ్చేసిందని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇంకా దేశాలు యాడ్ అయితే సిచ్యువేషన్ ఏంటి, ఆయుధాలు తీవ్రత పెంచితే కనుక అంటే ఏదైతే బాంబులు అవ్వచ్చు, లేదంటే డ్రోన్లు అవ్వచ్చు, క్షిపణులతో అటాక్ చేసినటువంటి తీవ్రత పెరిగితే ఇంకాస్త నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ నష్టం ప్రపంచ దేశాలన్నింటిలోనే పడుతుంది, ఆ దేశాల్లో మన దేశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ భారం మళ్ళీ సామాన్యుడి మీద అంటే మన మీదే పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదేమైనా యుద్ధానికి ఫుల్ స్టాప్ పడాలని కోరుకుందాం. 1 or 2 days లేదంటే ఈ 1 week లోనే ఎంతో కొంత శాంతి చర్చలు జరిగి ఈ సీజ్ ఫైర్ కి ఒప్పందానికి రావాలి. ఇరాన్ సంబంధించి కూడా మనకు కామెంట్ చూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు ఒప్పందాలు జరిగాయి సీజ్ ఫైర్ కి సంబంధించి, కానీ ఇజ్రాయెల్ ప్రతిసారి కూడా దాన్ని క్రాస్ చేస్తూ వస్తోంది. మేము ఎన్నిసార్లు అని చెప్పి ఛాన్స్ ఇస్తాం, ఈసారి అటువంటి పరిస్థితే లేదు, కూర్చొని మాట్లాడే అవకాశం లేదు, యుద్ధం ఆపమని చెప్తున్నారు. సో రెండు పక్కల నుంచి ఇదే విధానం కనిపిస్తుంది. కాబట్టి ఇంత స్థాయిలో నష్టం జరుగుతుంది, ఇంత స్థాయిలో యుద్ధ తీవ్రత కూడా మనకు కనిపిస్తుంది. మరి రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గౌరీశంకర్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. 22 రోజులు అన్నారు. ట్రంప్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ ప్రకారం చూసినా మనకి వారం రోజుల్లో అయిపోతుంది. ఫస్ట్ వారం రోజులు అన్నారు, తర్వాత 10 రోజులు అన్నారు, తర్వాత 4 వారాలు అన్నారు. సో ఇంకెంత సమయం కూడా లేదు. కాబట్టి ఆయన చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ లోపే వార్ని క్లోజ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఇరాన్ సంబంధించి కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందా? డిమాండ్స్ ఏమన్నా ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ ఓకే చెప్పే సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయని వెయిట్ చేసి చూద్దాం. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ వద్దాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మనకి మొదటి నుంచి ఉన్నటువంటి సిచ్యువేషనే, అధికారంలో ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, మెయిన్ గా పోనీ మన రాష్ట్రం విషయానికి వచ్చినా స్వేచ్ఛ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎవరెవరి మీద అయినా మాట్లాడే అవకాశం ఉంటుంది, ఏ విషయానైనా బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అనేక అంశాలని కంట్రోల్ చేశారు. ఏదన్నా గాంధీ భవన్ లోనే మాట్లాడాలి, గాంధీ భవన్ బయటకు వచ్చి మాడడానికి ఆస్కారం లేదు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి ఇష్యూ వచ్చేటప్పటికి అనేక అంశాలు మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నారు. పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కాకుండా పార్టీని మారి ఈ పార్టీలోకి వచ్చిన వారికి అంత ప్రాధాన్యత ఎందుకు, ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఉండాలా అని చెప్పి జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. ఆయన రాజీనామా చేయబోయే డేట్ కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. మంత్రులు కూడా బుజ్జగించే ప్రయత్నాలు ఫెయిల్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.